ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయము 8 విశ్వరూపం. శ్రీ గురుగీత సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం నచాన్యోస్తి అంటే గురువు కల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి. దీనినే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అని భాగవతం కూడా చెబుతుంది. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపము దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి త్రివిక్రమ భారతి అనే సన్యాసికి కూడా ప్రసాదించారు. ఈ కాలంలో అగ్నులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులేగాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలు కూడా తమ రూపమేనని తెలిపినవారు శ్రీ సాయి ఒక్కరేనేమో. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడు వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాకే నీవు తింటుండు, నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహరీకి ఆనుకొని నిల్చొని తాత్యా మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే, అమ్మా, నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు, కూర చేసుకొచ్చింది. కానీ బాబా వాటిని ప్రక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకొని, మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు, కానీ ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతము బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తమ చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపర్డే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తాను అన్నారు, కానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపై విసిరేసేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకొని పోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు. మొదట ఆమె నివ్వెరపోయింది, కానీ తర్వాత వాస్తవం తెలుసుకున్నది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజు సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది, కానీ సాయి అతనిని పుల్ల పెరుగు సుతరాము తినవద్దు అన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడి పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరు హారతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగిపోయేది. ఒకరోజు అతడు కోపంతో హారతికి కూడా వెళ్లకుండా పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాగగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకి వెళ్ళగానే బాబా అతనితో, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు, కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్ను ఈరోజు కర్రతో కొట్టాడు అని బాబా అనటం జరిగింది. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుండి తిట్లు, దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డేంగలే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటోంది. అది చూచి అతడు మనసులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దీనిని నీవే తీసుకో, నాకొద్దు అన్నారు. ఆ జీవిని అసహ్యించుకుంటే వారిని అసహ్యించుకున్నట్లే.
ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తోంది. శివుని ఆబోతని ఎవ్వరూ దాన్ని దండించేవారు కాదు. చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందిల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దాన్ని పుష్టిగా మేపాలని నిర్ణయించి 1 నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దాన్ని ఏవలాకు పంపారు. సాయంత్రానికి అతడు షిరిడీ వచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కనిపించి, నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును 14 రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దాన్ని విడిపించి బందిల దొడ్లో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చంద్రకర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరుతున్నాయి. అప్పుడు సాయి నానాతో, నేను ఆరగించాను, నీవు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతన్ని పిలిపించి, నానా, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నీవు గ్రహించింది ఇదేనా? ఆ చీమలు ఈగల రూపంలో నేనే ఆరగించాను, నీవు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు రుజువేమిటి అన్నాడు నాన్న. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికి తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు, పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజా నైవేద్యం మానేశాడు. అతడు మొదటిసారి షిరిడీ రాగానే సాయి, ఇతని తండ్రి నాకు ఆప్తుడు, నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఇవ్వక నన్ను విఠలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పడానికే రప్పించాను అని బాబా అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారి ఇండ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి. అలాగే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయడానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయం చెబితే, ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా. అదే దత్తపాదుకుల ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తర్వాత చూస్తే అందులో పడినది అతని గురువు చిత్రమే. ఇలా ఒకప్పుడు కాకా దీక్షిత్తు తన కుమారుడు ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించడానికి షిరిడీ చేరాడు. అదే సమయానికి నానా చందోర్కరు తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించడానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామను తీసుకువెళ్ళమని చెప్పి తాము కాశీ ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్లారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దాన్ని చూడగానే శ్యామకు ఆనంద భాష్పాలొచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వం షిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకు కావాలన్నాడు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అచ్చటికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయడం ఆశ్చర్యకరం. అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు. ధోపేశ్వరం నుండి కాకా మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఒకసారి పూనా వచ్చారు. అచటి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తుడు సాఠే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాఠే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు. సాఠే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయి పటం చూపి, ఇక్కడికొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు. ఇంట్లో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్లే.
భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు అధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు. 5గురు మాత్రం మసీదులో ఉండిపోయారు. సాయి వారిని ధుని దగ్గర కూర్చోమన్నారు. కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. అలానే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి, నీ గడ్డివామికి నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు. అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు. సాయి మరలా అలానే అన్నారు. ఈసారి గడ్డివామి నుండి దట్టంగా పొగలేస్తోంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీస్తున్నది. గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు. ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుందని అభయం ఇచ్చారు. అలానే జరిగింది. ఇంకొక రోజు సాయి ధునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లున్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో ప్రక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటను ఉద్దేశించి, తగ్గు తగ్గు, జాగ్రత్త అన్నారు. ధుని అణిగి మందంగా వెలగసాగింది. తర్వాత భీమా అనేవాడు సాయి లీలలు చూడాలని షిరిడీ వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి, నేను పిలిచే వరకు మీ గదులలోనే ఉండండి అని అందరినీ పంపేశారు. వారి గదులు చేరగానే సుమారు 15 నిమిషాలు ఇళ్ల కప్పులు ఎగిరిపోయేలా పెనుగాలి వీచింది. మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తరువాత భక్తులను పిలిపించి, భయపడ్డారా అన్నారు బాబా. భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే, భగవంతుని లీల చూచావా, ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాను తప్పక బొంబాయి బయలుదేరవలసి ఉన్నది. కానీ అంతలో తీవ్రమైన గాలి, వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి, భగవంతుడా, వర్షం ఆపు, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. ప్రధాను బయలుదేరి బొంబాయి వెళ్ళాడు. సద్గురు అంటే సాక్షాత్తు భగవంతుడే. సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని గురుగీత చెబుతుంది. గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుంది అంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తే. అయితే దాసగను తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించినా అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడికి అట్టి విశ్వాసము ఇవ్వవలసింది కూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు. సాయి, గను, అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని ధారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది. అతడా నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు. ఆయన సమాధి చెందాక దాసగను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి, మూర్ఖుడా, సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సున ధరించావే కాని నోటిలో పోసుకోలేదు కదా, నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలబువా సుతార్ మొదట 1917లో షిరిడీ వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరాల నుండి తెలుసు అన్నారు. అతడు మొదట ఆశ్చర్యపోయాడు. కానీ తర్వాత గుర్తొచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల క్రిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పినది. సదాశివ తార్కాడు విగ్రహాలను, గురువులను పూజించడం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తులైన భార్య బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతడి భార్య షిరిడీ వెళ్ళాలి అనుకున్నది. తార్కాడు తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళితే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళను అన్నాడు. తార్కాడు గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడీ చేరారు. తార్కాడు సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కానీ మంగళవారం నాడు ఆఫీసు తొందరలో నైవేద్యం ఇవ్వడం మరచిపోయాడు.
తరువాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు రాశాడు. సరిగా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడుతో సాయి, అమ్మా, ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజ గది తలుపు తాళం వేసి ఉన్నది. నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బావు సోదరుడు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు. ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకి అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వవద్దని తన తండ్రికి జాబు రాశాడు. ఒకే సమయానికి ఒకరికి జాబులో ఒకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదు అన్నమాట మనం తెలుసుకోవాలి. బాబా 1917లో ఒకనాటి రాత్రి హేమాడ్ పంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు. అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరో రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది. వడ్డన కూడా చేసి ఆయన రాకకై